తమిళ సినీ నటుడు విశాల్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లుగా తెలుస్తోంది. దీంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. విశాల్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి చెన్నైలోని అపోలో హాస్పిటల్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. విశాల్ వైరల్ ఫీవర్ బారిన పడ్డాడని, తీవ్ర జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయినట్లుగా డాక్టర్స్ చెప్పారు. విశాల్ కు విశ్రాంతి అవసరమని, కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటూ కొన్ని రోజులు పూర్తిగా డాక్టర్ల అబ్జర్వేషన్ లోనే ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు డాక్టర్లు. ஜி இந்த பாட்டு வந்து మదగజరాజు సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో విశాల్ గజగజ వణికిపోతూ మైక్ కూడా పట్టుకోలేక ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఆ వీడియో చూస్తే క్లియర్ గా తెలుస్తుంది. ఇక దీంతో విశాల్ కు అసలు ఏమైంది అంటూ అటు అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. రెహానా, తమిళ సినిమా హీరో విశాల్ చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. విశాల్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి చెన్నైలోని అపోలో హాస్పిటల్ హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. అయితే విశాల్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారని, తీవ్ర జ్వరంతో హాస్పిటల్లో జాయిన్ అయినట్లయితే అపోలో హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు. విశాల్ కు విశ్రాంతి అవసరము, దాదాపు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకుంటూ దాదాపు 30 నుంచి 40 రోజుల వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా వైద్యులు తెలిపారు. అయితే గత 4 రోజుల కిందట విశాల్ సినిమా ఈవెంట్ లో సినిమా ఈవెంట్ అయిపోగానే తను అక్కడ కనబడిన పరిస్థితిని చూసి విశాల్ కి అసలు ఏం జరిగింది, ఏమైందంటూ కూడా అభిమానులు అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఆరా తీయడం జరిగింది. అయితే ఆ రోజు ఈవెంట్ అయిపోయిన వెంటనే విశాల్ ని అపోలో హాస్పిటల్లో జాయిన్ చేసినట్లయితే తెలుస్తోంది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా మదగజ రాజ సినిమా ప్రమోషన్ విషయంలో విశాల్ కమిట్మెంట్ తో వ్యవహరించాడు. హాస్పిటల్లో ఉండే ఆ సినిమాకి సంబంధించిన సాంగ్స్ ని ప్రమోట్ చేస్తూ తన ట్విట్టర్ వేదికగా కూడా పోస్ట్ చేస్తున్నాడు. అయితే మదగజరాజ సినిమా ప్రమోషనల్ ఈవెంట్ లో విశాల్ గజగజ వణికిపోతూ మైక్ కూడా పట్టుకోలేకుండా ఇబ్బంది పడుతూ కనిపించిన వీడియో అయితే సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అయింది. రెహానా, అయితే విశాల్ చాలా బలహీనంగా కనిపించడం, అనారోగ్యంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు అర్థమవుతుంది. ఎలా ఉండే విశాల్ ఎలా అయిపోయాడంటూ కూడా అతని అభిమానులతో పాటు సినిమా ప్రముఖులు కూడా చర్చించుకున్నారు. అంత అనారోగ్యంతో బాధపడుతూ కూడా మదగజరాజ ప్రమోషనల్ ఈవెంట్ కు విశాల్ హాజరు కావడంపై అతని కమిట్మెంట్ చూసి కూడా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో కీలకమైన ప్రీ రిలీజ్ ఈవెంట్ కే కొందరు హీరోలు, హీరోయిన్లు డుమ్మా కొడుతున్నటువంటి ఈ రోజుల్లో విశాల్ తను నటించిన సినిమా కోసం ఇంత కమిట్మెంట్ తో ఉండడంపై ప్రశంసలు కూడా వచ్చాయి. దాదాపు 12 ఏళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి బరిలోకి వచ్చేసింది. జనవరి 12వ తారీఖున థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి విశాల్ కైతే తప్పకుండా అపోలో హాస్పిటల్ డాక్టర్స్ చెప్తున్నట్టుగా 30 నుంచి 40 రోజులు కంప్లీట్ డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలుపుతున్నారు. రెహానా, అంటే వినోద్, మనం చూస్తున్నాం క్లియర్ గా విజువల్స్ లో అయితే కొంచెం చేతులు వణకడం, చాలా వీక్ గా కనిపిస్తున్నారు. అయితే అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ఏమో వైరల్ ఫీవర్ అనే చెప్తున్నారు. వైరల్ ఫీవర్ తో పాటు ఇంకేమైనా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లుగా ఏమైనా చెప్పారా? దీనికి సంబంధించి ఏంటి అప్డేట్స్? బహిర్గతంగా డాక్టర్స్ కూడా బహిర్గతంగా మాత్రం, అంటే అంతర్గతంగా ఏంటి అనేది మాత్రం ఇప్పుడు చాలా మందికి ఇది ఒక ప్రశ్నలా మిగిలిపోయింది. ఎందుకంటే వైరల్ ఫీవర్ తో అంటే మరీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి దాదాపు వణుకుతున్న తన బాడీ, అంటే విశాల్ మొత్తం మారిపోయాడు. తన బాడీ కూడా టోటల్ గా మారిపోయినటువంటి విజువల్స్ మనం చూసాం. తను వణుకుతున్నటువంటి ఆ వీడియోలో కూడా చూస్తుంటే విశాల్ మొత్తం మారిపోయాడు. తన మొహంలో చేంజెస్ కూడా కనబడుతున్నాయి. సార్ అసలు ఏంటి అంటూ కూడా ఆరా తీస్తున్నారు. సో అపోలో హాస్పిటల్ డాక్టర్స్ చెప్పినటువంటి విధానం చూస్తున్నట్టయితే తనకు వైరల్ ఫీవర్ ఉంది అని మాత్రమే చెప్తుంది. తనకు వైరల్ ఫీవర్ ఉందా, ఇంకేదన్నా అనారోగ్యంతో బాధపడుతున్నారా అనేది మాత్రం ప్రస్తుతానికి ఒక సస్పెన్స్ లా పెట్టి నెల రోజులు, అంటే 30 నుంచి 40 రోజులు మా కంట్రోల్లో, అంటే డాక్టర్స్ కంట్రోల్లోనే ఉండాలంటూ కూడా ప్రస్తుతానికైతే అపోలో హాస్పిటల్ డాక్టర్స్ చెప్తున్నారు. కానీ 2-3 రోజులు గడిస్తే కూడా విశాల్ హెల్త్ అప్డేట్ పై డెఫినెట్ గా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కేవలం వైరల్ ఫీవరే కాకుండా తనకి ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఏంటి అనేది మాత్రం డెఫినెట్ తెలుస్తుంది. రెహానా, అలాగే మీరు చెప్తున్నట్టు నిజంగా ప్రతి సినిమాలో ఆయన వేరియేషన్స్ చూపిస్తుంటారు. ఈవెన్ 6 ప్యాక్ బాడీ మెయింటైన్ చేయడం దగ్గర నుంచి చాలా కేర్ తీసుకుంటుంటారు. అలాంటిది ఇంత బాడీ మాత్రం వీక్ అయిపోయింది అని క్లియర్ గా తెలుస్తుంది, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు. ఈ విషయంపై ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎవరైనా ఏమైనా స్పందించినట్లుగా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా?
రెహానా ప్రస్తుతానికి అయితే ఫ్యామిలీ మెంబర్స్ దాదాపు సినిమా ప్రముఖులు కూడా విశాల్ ఆరోగ్య స్థితిపై ఆరా తీస్తున్నారే తప్ప ఎవరు ఎక్కడ స్పందించలేదు. ఎందుకంటే తను కేవలం వైరల్ ఫీవర్ అయినా లేకపోతే ఇంకేదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా ఏంటి అనేది మాత్రం ప్రస్తుతానికి అప్డేట్ లేదు. కానీ తనకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కూడా అలాగే తనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో తనకు ఉన్నటువంటి బంధువులు కూడా అంటే సోషల్ మీడియా వేదికగా కోలుకోవాలంటూ కూడా అభిమానులు బంధువులు కోలుకోవాలంటూ మెసేజ్ పెడుతున్నారే తప్ప అసలు ఏం జరిగింది ఏంటని మాత్రం క్లారిటీ తెలియదు. కానీ ఏది ఏమైనా విశాల్ ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా తనకు ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి తన ఎందుకంటే అతి తక్కువ టైంలోనే విశాల్ తను చేసిన సినిమాలకి తెలుగులో ముఖ్యంగా తెలుగులో అంటే తమిళ కన్నడ కాకుండా తెలుగులో డబ్బైన సినిమాలకి మంచి క్రేజ్ సంపాదించుకున్న డబ్బింగ్ హీరోలో తను ప్రథమ స్థానంలో ఉండే వ్యక్తి. సో అలాంటి హీరోకి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులు అసలు ఏంటి విశాల్కి ఏం జరిగింది అంటూ కూడా ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయిందో సో వీడియో వైరల్ అయినప్పటి నుంచి కూడా అభిమానులు చాలా ఆందోళనకరంగా పోస్టులు ట్వీట్ చేస్తూ కూడా తను డెఫినెట్ గా తొందరలో కోలుకోవాలి, సో కోలుకున్నాక మళ్ళీ సినిమాలు షూటింగ్స్ కంటిన్యూ చేయాలంటూ కూడా వాళ్ళు వేడుకోవడం జరిగింది. సో మొత్తానికి ఈ విషయంపై ఇటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అవ్వచ్చు, అలాగే విశాల్ కి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్యామిలీ బంధువులు అవ్వచ్చు, ఎవరు ఎక్కడ ఎలాంటి రెస్పాన్స్ అయితే లేదు. కానీ అపోలో హాస్పిటల్స్ డాక్టర్స్ చెప్తున్నట్టయితే డెఫినెట్ గా 30 నుంచి 40 రోజులు మా కంట్రోల్లో మా ఆధ్వర్యంలో ఉండాలి. దాని తర్వాత తన పూర్తిగా కోలుకోవడానికి ఒక 2 నెలల సమయం పడుతుంది. సో 2 నెలల సమయం తర్వాతనే తన షూటింగ్స్ తనకున్నటువంటి యాక్టివిటీస్ చేసుకోవచ్చట్టు కూడా చెప్పడం జరిగింది రెహానా.